సమస్త జనులు ఆయన ఎదుటుంటారట. ఆయనేమో మహిమ గల సింహాసనం మీద ఉంటాడట. అయితే ఒక గొల్లవాడు మేకలను గొర్రెలను ఏ విధంగా మందల నుంచి వేరు చేస్తాడో అలాగే మనలను కూడా ఆయన వేరు చేస్తాడట. వేరు చేసి ఏం చేస్తాడు? తన కుడివైపునున్న వాటినన్నిటిని చూసి, గొర్రెలను చూసి, నా తండ్రి చేత మీరందరూ ఆశీర్వదింపబడ్డారు. ఎందుకనంటే నేను కాపరిగా ఉన్న నాకు పిల్లలుగా మీరందరూ కూడా నా ఇష్టాన్ని నెరవేర్చారు. నాకు వల్ల మీరు బ్రతికారు కనుక మీరు నెమ్మదిలోనికి వెళ్ళిపోవాలి. ఎడం వైపున ఉన్న వారిని గురించి ఏం చెప్తా ఉన్నాడు? ఎడం వైపున ఉన్న వారిని గురించి ఏం చెప్తున్నాడు? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరందరూ వెళ్ళిపోండి. యేసు ప్రభు కరుణామయుడు కదండి, యేసు ప్రభు రక్షకుడు కదండి. నేను చచ్చిపోయినా కానీ ఏదో రకంగా నన్ను మార్చేస్తాడులేండి, నన్ను పరలోకాన్ని పంపించేస్తాడులేండి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. భూమి మీద బ్రతికున్నంత వరకే నీకు ఆయన కరుణామయుడు. కానీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? చనిపోయిన తర్వాత నీ కొరకు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? శిక్ష విధించబోయేది ఆయనకి అధికారం ఉంది. ఎందుకుందనంటే నిన్ను తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నాడు. అవును కదండి. మనం ఎవరి చేత కొనబడ్డాం? మనం మనసొత్తు కాదండి, విలువైన క్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. కనుక ఆయనకి అధికారం ఉంది. కొరడా తీసుకుని నేను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదుట నిలువబడినప్పుడు బలా నమ్మకమైన నా కుమార్తె నా కుమారుడని ఆయన చేత ఆశీర్వదింపబడిన దానా అని అనిపించుకోవడానికి సిద్ధపడతారా? లేదా శపింపబడిన దాన్ని అనిపించుకోవడానికి సిద్ధపడతారా? ఏదైనా నిర్ణయం బ్రతికున్న ఈ కాలంలోనే మన చేతుల్లో ఉంది. ఒకవేళ ఇది చివరి మేలుకొలిపేమో, ఒకవేళ ఈ మాటలు నీకు ముగింపుగా తెలియచేయాలని దేవుడు అనుకున్నాడేమో, నాకైతే తెలియదు. విన్న ఈ మాటలు నీ హృదయాన్ని మార్చకపోతే, ఉన్న ఈ మాటలు నీ హృదయంలో నాటబడకపోతే, ఇక నుంచైనా నీ జీవితంలో దేవుని కొరకు దేవుడు అప్పగించిన పనుల విషయమై శ్రద్ధ కలిగి సంఘ సంబంధమైన, మందిర సంబంధమైన, సువార్త సంబంధమైన ప్రతి కార్యక్రమంలో నా వంతు నేను ఉంటాను, నేను కూడా నిలబడతాను, నేను కూడా సహకారిగా ఉంటాను, నేను కూడా పరలోకానికి వెళ్ళాలి కనుక నేను కూడా నా తండ్రి కొరకు జీవిస్తాననే నిర్ణయం నీ జీవితంలో తీసుకుంటే నీకు మేలు.